హాయ్ బ్రో. మన సందీప్ కిషన్ది ఊరు పేరు భైరవకోన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది అన్న? మీ జోబు పెట్టాలి భైరవకోన అసలు ట్రైలర్ చూస్తుంటే మాత్రం నాకు విరూపాక్షలకి అనిపించింది భయ్య. అసలు సేమ్ టు సేమ్ విరూపాక్షనే. అంటే మొత్తం అక్కడ హీరోయిన్కి వస్తుంది, అలాగనే ఇందులో ఒక లేడీకి వస్తుంది, అర్రర్ దయ్యం పడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మనోడు ఫైట్ చేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి కోసమా దేనికోసమా తెలియదు, కానీ ఒక ఊరిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కోసం అయితే ఉంది సినిమా. కానీ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇంపేషెంట్ చూడు, విరూపాక్షనే సేమ్. కాకపోతే ఇది ఇంకా కొంచెం మంచిగా ఉంది. ఫైట్లో మాత్రం చూస్తుంటే మొత్తం చీకట్లో ఒక్కొక్కరిని కొడితే మాత్రం ఒక ఇద్దరు అమ్మాయిలతో ఒక్కొక్కరిని కత్తులతో ఎట్లా పొడుస్తుంటాడు అట్లా అనిపించింది. మస్తు ఉంది ఫైట్లు మాత్రం. సందీప్ కిషన్ ఏకదమ్ చేసిండు. ఒక్క సాంగ్తో మాత్రం సినిమాకు మాత్రం పోతారు చాలా ఫ్యాన్స్. ఒకటి హర్రర్ మూవీ కోసం, రెండోది నిజమేనే చెప్తున్న ఆ సాంగ్ పిచ్చి లేచిపోతుంది. ఆ సాంగ్ వింటే మాత్రం మస్తుంది. ఇక ట్రైలర్లో ఇంకా హర్రర్ మూవీ అనిపిస్తుంది. కొంచెం యజ్ఞాలు అవి ఇవి జరుగుతున్నాయి. ఇక మిక్స్డ్ కంటెంట్ అంటారా? నాకైతే మొత్తం చూసినట్లయితే కొంచెం హర్రర్ మూవీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం పాత సినిమాలలో పూజలు చేస్తుంటారు చూడు, శాతపడులు అవి ఇవి, అట్లా అనిపిస్తుంది కొంచెము. మొత్తానికి అయితే సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్య. అట్లాంటి సినిమాలు చూస్తే మాత్రం అందరికి థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలామంది హర్రర్ మూవీస్ మాత్రం చాలామంది చూస్తుంటారు, కాబట్టి ఇది బాగా సెట్ అవుతుంది హర్రర్ మూవీ చూసే వాళ్ళకి. హీరోయిన్ కూడా కొంచెం ఫైట్ సీన్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా? అవునవును. హీరోయిన్ ఒకటి కత్తితో గుచ్చుతుంది చూడు, అస్సలు అది మాత్రం మస్తు అనిపించింది. తీసి ఇట్లా దించుతుంది, అసలు అర్థమే కదా ఫైట్. ఒకటి వచ్చి ఆమెను కొట్టనుకోతాడు, ఇట్లా తీసి కత్తి ఇట్లా దించుతుంది. ఆ సినిమాలో ప్లస్ పాయింట్. మనోడు హీరో ఎన్ని ఫైట్లు చేసినా దానికి మించి ఉంది ఆమె కొట్టేది మాత్రం. థ్యాంక్ యూ.